హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇట్స్ 4:15 AM ఇన్ ద మార్నింగ్. ఐ జస్ట్ గాట్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్. సో నా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. లెట్స్ ఓపెన్ దెమ్. అండ్ మిడ్ నైట్ షాపర్స్ అని ఒక లిస్ట్ తీస్తే అమ్మాయిల్లో నేను కూడా ఆ లిస్ట్లో ఉంటాను. మిడ్ నైట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను, చేసి ఏదైనా బ్రౌజ్ చేద్దామని చూస్తే నాకు ఫస్ట్ ఏదైనా 1+1 ఆఫర్ కనిపించింది, బై 1 గెట్ 1 కనిపించింది అంటే ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ అ ట్రై. ఎందుకంటే ఒక ఐటమ్ కొనుక్కునే ప్రైస్లో 2 ఐటమ్స్ వస్తున్నాయి అంటే ఎవరికి కొనకుండా ఉంటారు చెప్పండి? నేనైతే కొనుక్కుంటాను. స్కిన్ కేర్ అట్లాంటివి అయితే పక్కా స్టాకప్ చేసి పెట్టుకుంటాను నేనైతే. అండ్ ఈసారి చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ జ్యువెలరీ విత్ మీ, ఐ హ్యావ్ స్కిన్ కేర్, చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. లెట్స్ రివ్యూ దెమ్. సో యాస్థెటిక్ వీడియోస్ అవన్నీ నాకు తీయడం రావట్లేదు. నేను చాలా అంటే చాలా ట్రై చేశాను. ఒక యాస్థెటిక్ షార్ట్ తీద్దాం అది ఇది, మన వల్ల రావట్లేదు గైస్, అవన్నీ నా వల్ల అవ్వట్లేదు. సో డైరెక్ట్గా మీకు ప్రోడక్ట్స్ ఓపెన్ చేసి చూపించేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో ఇది చాలా రోజుల నుంచి పాప్ అవుతుందన్నమాట, ఈ పేజ్ వచ్చేసి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ అ ట్రై. ఇవి ఫైన్ క్వాలిటీ యాంటీ టార్నిష్ జ్యువెలరీ అని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. సో నాకు ఇట్లా చిన్ని క్యూట్ పౌచెస్లో వచ్చిందనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇట్లా క్యూట్ పౌచెస్లో పెట్టించారు. ఐ కెన్ సీ దేర్ ప్యాకేజింగ్ వెరీ ప్రామిసింగ్. సో ఒక థ్యాంక్ యూ కార్డ్ వాళ్ళ జ్యువెలరీ గురించి, మనం ఎట్లా స్టోర్ చేసుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో దిస్ ఇస్ డెమీ ఫైన్ డైలీ వేర్ జ్యువెలరీ యాక్చువల్లీ. డెమీ ఫైన్ అంటే ఏంటంటే ఇమిటేషన్ జ్యువెలరీలోనే కొంచెం హై క్వాలిటీ అని చెప్పేసి అనమాట. నాకు ఎప్పటి నుంచో ఈ మోడల్ చైన్ ఒకటి తీసుకోవాలని చాలా కోరిక ఉండే. సో ఇది ఒకసారి దీనిలో ట్రై చేసి చూద్దాము అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇలా వచ్చిందనమాట చైన్ మొత్తము. ఈ వీటిని ఏమంటారు, వీటినేమో ఫ్లవర్స్ అంటారు కదా, క్లోవర్ ఫ్లవర్స్ సంథింగ్ ఏదో అంటారు కదా. సో జస్ట్ ఫ్లవర్స్, బికాజ్ ఇది నా తాళీ చైన్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి సో తీసుకున్నాను అనమాట. ఐ హ్యావ్ అ డిజైన్ లైక్ దిస్ ఇన్ మై తాళీ చైన్. సో దానికి మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. అండ్ ద ట్రెండింగ్ వన్, నేను అంటే మీకు ట్రెండింగ్ లేదో నాకైతే తెలియదు కానీ ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ చైన్, ఇట్లా చిన్ని పెండెంట్ వచ్చి మొత్తం చైన్ ఫైన్ చైన్ రావడం, నాకు వీళ్ళ పేజ్లో నచ్చింది ఏంటంటే ఇట్ కమ్స్ విత్ దీస్ టైనీ బ్లాక్ బీడ్స్ అనమాట. సో నాకు అది బాగా నచ్చింది, అందుకని నేను తీసుకున్నాను యాక్చువల్గా. సో ఐ వాంట్ అ చైన్ ఇన్ దిస్ మోడల్. నేను యాక్చువల్లీ గోల్డ్లో చేయించుకుందాం అనుకున్నాను. నాకు అంత ఇన్వెస్ట్ చేయడం అవసరం లేదనిపించింది ఇప్పుడున్న గోల్డ్ రేట్స్తో పోల్చుకుంటే. అట్ దాట్ టైం నాకు ఈ చైన్ కనిపించింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ అ ట్రై. నాకు అసలు వేసుకుంటే ఫస్ట్ కనిపిస్తుందా లేదా చూడాలని ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఇది తీసుకున్నాను. ఐ ట్రై ఇట్ ఆన్. నాకు బాగా నచ్చిందనమాట. వీళ్ళ క్వాలిటీ, వీళ్ళ ప్యాకేజింగ్ నాకు యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది. దే సీమ్స్ టు బీ సో ప్రామిసింగ్. లెట్స్ యూజ్ దెమ్. తొందరగా కంక్లూజన్స్కి రావద్దు ఫ్రెండ్స్. యాంటీ టార్నిష్ జ్యువెలరీ ఎంత కాదనుకున్నా ఒకనొక పాయింట్లో దే విల్ డెఫినెట్లీ డిసప్పాయింట్ అస్. సో హియర్ ఇట్ కమ్స్, ఇలా వస్తుంది అనమాట. ఈ పీసెస్ ఎలా అంటే కొన్ని డ్రెస్సెస్ మీదకి ఇవి చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఇలాగా. అండ్ సింపుల్ శారీస్ మీద కూడా చాలా బాగుంటాయి. నాకు చాలా నచ్చుతుంది ఇలా సింపుల్ జ్యువెలరీ అంటే. అండ్ ఈ మోడల్ పర్సనల్లీ నాకు బాగా నచ్చుతుంది, ఎందుకో అర్థం కావట్లేదు. రీసెంట్లీ ఐ బీన్ వెరీ అబ్సెస్డ్ ఈ మోడల్లో. మా హస్బెండ్ని అయితే ఎన్నిసార్లు నాకు ఇది గోల్డ్లో కానీ సిల్వర్లో కావాలి అని చెప్పేసి చాలాసార్లు అడిగాను. బట్ ఒకసారి ఫస్ట్ అసలు నేను మామూలు జ్యువెలరీలో వేసుకొని చూసి ఎలా ఉందో తీసుకుందామని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను అనమాట. సో ఈ మోడల్ అయితే ఇలా ఉందన్నమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇవి ఫస్ట్లీ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి మనకి. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ ఏదైతే వచ్చాయో అవి ఇంకా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. సో ఐ పర్సనల్లీ లవ్ దిస్ మోడల్. నేను యాక్చువల్లీ ప్లెయిన్ చైన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అట్ ద సేమ్ టైం నాకు వీళ్ళ వెబ్సైట్లో చూసేసరికి ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ అండ్ మై హ్యాండ్స్ ఆబ్వియస్లీ వెంట్ యాడ్ టు కార్ట్. అండ్ నేను వీళ్ళ దగ్గర ఇంకో 2 పీసెస్ కూడా తీసుకున్నాను. అదేంటంటే ఇది ఇయర్ రింగ్స్ అండ్ ఈ టెన్నిస్ బ్రేస్లెట్ అనమాట. నా ఇన్స్టా ఫీడ్ మొత్తం ఈ టెన్నిస్ బ్రేస్లెట్స్, వాచ్, స్టాక్స్,
హ్యాండ్ స్టాక్, బ్రేస్లెట్ స్టాక్ ఇవే ఉన్నాయి మొత్తం అసలు. ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడ చూసినా యాస్థెటిక్ గర్ల్ అంటారు, వాచ్ స్టాక్ అంటారు, హ్యాండ్ స్టాక్ అంటారు. సో, హ్యాండ్ స్టాక్ కోసం అని తీసుకోలేదులే కానీ 1 ఇయర్ ఆల్మోస్ట్ అయిపోతుంది 1 ఇయర్ నేను ఈ బ్రేస్లెట్ తీసుకొని. ఇది అమాయ అండ్ కో అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ముద్దుగుమ్మ అనే ఒక యూట్యూబర్ ఉంటారు కదా! భాను తన పేజ్‌లో అనమాట. రోజు అంటే నాకు చాలా ఇష్టం ఈ రోజుల్లో. సో, అందుకని చెప్పేసి ఇది బాగా నచ్చిందని ఇది తీసుకున్నాను. దిస్ వన్ లిటరల్లీ నేను వాటర్‌లో వాడేస్తా. బాత్ చేసేటప్పుడు వాడేస్తా. ఇష్టం వచ్చినట్టు వాడతాను. అస్సలు టార్నిష్ అవ్వదు. అండ్ నేను కొన్నప్పుడు ఏదైతే షైనింగ్, ఏదైతే క్వాలిటీ ఉందో అదే షైనింగ్ ఈ రోజు వరకు ఉంది. ఐ ప్రామిస్ వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి. ఖచ్చితంగా యూ విల్ నాట్ రిగ్రెట్ బయింగ్ ఎనీ వన్ ప్రోడక్ట్ ఫ్రమ్ దేర్ ఎండ్. చాలా అంటే చాలా క్వాలిటీ ఉన్నాయి. అండ్ వీటిని చూద్దాము. నేను ఇలా స్టాక్ చేశాననమాట యాక్చువల్‌గా నా టెన్నిస్ బ్రేస్లెట్‌ని. అండ్ నేను తీసుకుంది కూడా ఈ స్టాకింగ్. మూవింగ్ ఆన్ టు క్లాతింగ్. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం ఒక షేప్ వేర్ ఆర్డర్ చేశాను. కొన్ని డ్రెసెస్ మీదకి కావాలి అని చెప్పేసి. ఐ వాంట్ టు రివ్యూ ఇట్. రివ్యూ చేసిన తర్వాత ఐ లెట్ యూ గైస్ నో ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలీదు. అండ్ దాని తర్వాత ఐ ఆర్డర్డ్ అ డ్రెస్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. నేను ర్యాండమ్గా స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఆ ర్యాండమ్గా స్క్రోల్ చేసినప్పుడు నాకు ఏదైనా నచ్చితే అది ఒకవేళ నా ప్రైస్ రేంజ్లో ఉండి ఇఫ్ ఐ ఆమ్ ఏబుల్ టు బై ఇట్ నేను వెంటనే ఆర్డర్ చేస్తానన్నమాట. సో, మంత్లీ ఇంత బడ్జెట్ అని పెట్టుకుంటున్నాను రీసెంట్ టైమ్స్ నుంచి. ఇంతకుముందు అది కూడా ఉండేది కాదు. మొత్తం షాపింగ్‌కే అవగొట్టుకునేదాన్ని. బట్ నౌ ఏ డేస్ మంత్లీ ఇంత బడ్జెట్ షాపింగ్ అని చెప్పేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో, మంత్‌కి కొంచెమైనా ప్రాపర్‌గా నా దగ్గర ఎక్కువ కుర్తా సెట్స్ లేవు. మంత్‌కి ఒక 2, 3 కుర్తా సెట్స్ తీసుకుందామని చెప్పేసి అప్పుడు ఐ విల్ ఆల్సో స్టాక్ అప్ ఆన్ ట్రెడిషనల్ డ్రెసెస్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. నాకైతే ఈ బ్లూ కలర్‌లో ఒక్క డ్రెస్ కూడా లేదు. సో, ఐ వాంట్ టు ట్రై. నాకు ఈ కలర్ ఎలా ఉంటదో బికాజ్ నేను కలర్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు యూ గైస్ నో కదా! శ్రీమయి రెడ్డిని కలిసినప్పుడు కలర్ అనాలిసిస్ చేయించుకున్నాను కదా! సో, ఆ రోజు షీ ప్రిఫర్డ్ మీ ఆఫ్ ఫ్యూ కలర్స్ అనమాట. సో, దాంట్లో ఇది కూడా ఒక కలర్ ప్యాలెట్. సో, ఐ వాంటెడ్ టు ట్రై. ఇదొక కుర్తా టాప్ వచ్చిందనమాట. విత్ ఫుల్ స్లీవ్స్ వచ్చింది. అండ్ ప్రాపర్ లెంత్ వచ్చింది. ఆఫీస్ వేర్‌కి పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది. అండ్ పర్సనల్లీ ఐ లవ్ వీనెక్స్. నాకు చాలా అంటే చాలా భలే సెట్ అవుతాయి వీనెక్స్ అసలు. నా బాడీ టైప్‌కి కానీ నాకు వీనెక్స్ బాగా సెట్ అవుతాయి. బాటమ్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ ఇచ్చాడనమాట. లెట్స్ సీ ఇది నాకు ఎలా ఉంటుందో అండ్ ఐ లెట్ యూ నో దట్. మై ఫస్ట్ పర్చేస్ షీన్. ఫస్ట్ టైం కొంటున్నాను షీన్‌లో. లెట్స్ రివ్యూ. నేను ఇప్పటివరకు షీన్ అని చెప్పేసి నాకు లాక్డౌన్‌లోనే తెలుసు. షీన్ అనే ఒక బ్రాండ్ ఉంటుంది. దానిలో చాలా ఎస్థెటిక్స్ దొరుకుతాయి అని చెప్పేసి. నాకు అంతకుముందు వరకు అసలు షీన్ అనే బ్రాండే తెలీదు. సో, లాక్డౌన్‌లో ట్రై చేసాం కానీ లాక్డౌన్‌లో ఇండియాలో బ్యాన్ అయిపోయింది కదా! నాకు కుదరలేదు. దాని తర్వాత కూడా చాలా సార్లు నేను కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ టు కార్ట్ చేసి అవి నచ్చక క్వాలిటీ ఎలా ఉంటాయో తెలియక వదిలేసాను. బట్ ఫ్రమ్ పర్సనల్ ఫ్రెండ్స్ సజెషన్ నేను యాక్చువల్లీ ఒక టీ షర్ట్ ఫస్ట్ ఆర్డర్ చేసి చూద్దాము. నాకు బట్టర్ యెల్లో క్రాప్ టాప్. దీనికి క్యూట్‌గా ఈ బౌ డీటెయిలింగ్ వచ్చింది విత్ చెర్రీస్. నాకు రీసెంట్‌గా ఈ బౌస్ మీద చాలా అంటే చాలా అబ్సెషన్ పెరిగిపోతుందనమాట. జస్ట్ ఈ బౌ సైన్ మీద అంతే. అండ్ నాకు ఇది బాగా నచ్చింది. సో, ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ అ ట్రై. ఇది క్రాప్ మోడల్ వచ్చింది. సో, ఇది ట్రై చేసి ఒకవేళ నాకు ఈ క్వాలిటీ నచ్చితే ఇంకా ఐ వుడ్ షాప్ ఫ్రమ్ షీన్ ఇన్ ఫ్యూచర్. సో, ఒక టీ షర్టే కదా అని చెప్పి ఆర్డర్ చేశాను. నాకైతే క్వాలిటీ యాజ్ ఆఫ్ నౌ బాగా నచ్చింది. నాకు పర్సనల్‌గా ఉతికిన తర్వాత క్లాత్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. సో, లెట్స్ గివ్ దిస్ అ ట్రై. నేను ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో, అప్పుడు మీరు ఆబ్వియస్లీ చూస్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక కరెంట్ కొత్త అబ్సెషన్ నాది. అదేంటంటే కాఫీ మగ్స్. మగ్ అంటే ఇది మగ్ కాదు, సిప్పర్ యాక్చువల్లీ. ఫ్లిప్కార్ట్‌లో తీసుకున్నాను అనమాట. సో, ఐ హావ్ బీన్ బికమింగ్ అ కాఫీ పర్సన్ లేట్లీ. కాఫీ అంటే కోల్డ్ కాఫీ ఆబ్వియస్లీ. నేను దాన్ని చల్ల కాఫీ అని పేరు పెట్టుకున్నాను అనమాట. సో, హాట్ ఉంటే నాకు నచ్చట్లేదు. సో, కోల్డ్ కాఫీ ప్రిఫర్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. గ్లాస్ స్ట్రా. ఐఎమ్ డెఫినెట్లీ లెర్నింగ్ టు బికమ్ మోర్ రెస్పాన్సిబుల్. ఇది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో, దిస్ ఇస్ అ కాఫీ మగ్. ఇన్స్టాగ్రామ్లో చూసే తీసుకున్నాను ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బాయ్.